కకృతి పడి తొందరగా మ్యారేజ్ చేసుకోకండి. వచ్చిన వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే ఇంకా జీవితాంతం నరకమే. లేదా డివోర్స్ తీసుకునేదాకైనా. డివోర్స్ తీసుకున్నాక నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళు బాగుంటారని లేదు. కొంతమంది అయితే సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. మొదటి కంటే వాళ్ళు ఇంకా దరిద్రంగా ఉంటారు. బాగా చూసుకునే మొగుడు వచ్చినా కొంతమంది లేడీస్కి నచ్చదు. వాడికి ఎక్కువ శాలరీ లేకపోతే ఇంకా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. డివోర్స్ తీసేసుకుంటారు. రెండోవాడు వచ్చి వాడు పెచ్చకొట్టుడు కొడుతూ ఉంటాడు. వాడికి శాలరీ సూపర్గా ఉంటుంది, బట్ వాడి ఈగో కూడా అంతే హై అన్నమాట. సో ఇట్లా ఒకసారి సరిపోదు, రెండోసారి మ్యారేజ్ చేసుకున్నా నీకు ఎట్లాంటి వాళ్ళని చేసుకోవాలని తెలియదు. మూడోసారి అదే మిస్టేక్. ఇట్లా 3, 4, 5 ఇట్లా చేసుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. లేడీస్కి అయితే ఇంకా ఈజీ మ్యారేజ్ చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే తొందరపడి చేసుకున్నారు, లేదా తొందర పడకుండా ఆచితూచి చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నా కానీ అవతల వచ్చేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది మన చేతుల్లో ఉండదన్నమాట. అన్లెస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అరేంజ్డ్ మ్యారేజెస్ గురించి ఇప్పుడు ప్రిడామినెంట్గా మాట్లాడదాం. సో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉండాలి. దేనికి? నీ పట్ల నువ్వు ఎట్లా ఉంటావో అవతల వాళ్ళ పట్ల కూడా అట్లానే ఉండాలి. అంటే సెల్ఫ్లెస్గా ఉండాలి. నీ గురించి నువ్వు ఏదైనా ఖర్చు పెట్టుకునేటప్పుడు ఆలోచిస్తావు, కొంచెం ఆలోచిస్తావు. మరీ ఆలోచించవు కదా. ఏదన్నా తినాలని వెళ్ళి తింటావు, ఏదన్నా సెలబ్రేట్ చేసుకుందాం అంటే సెలబ్రేట్ చేసుకుంటావు, బట్టలు కొనుక్కుంటావు డబ్బులు ఉంటే. అట్లానే అవతల వాళ్ళు కూడా అడిగినప్పుడు వాళ్ళ షూస్లో ఉండి ఆలోచించు, వాళ్ళ అవసరాలు ఏంటి అనేది. దుబారా ఖర్చులు అడుగుతుంటే సరే, అడగకపోతే అప్పుడు కూడా ఇవ్వకుండా ఆపుతావా? కొన్నిసార్లు అవసరాలు ఉంటాయి, లేడీస్ అన్నీ నువ్వు చెప్పుకోలేరు. సో ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయినాక అవతల వాళ్ళు వచ్చేవాళ్ళు నీ మీద డిపెండ్ అవ్వడానికి వస్తున్నారు ఇంకా, ఎస్పెషల్లీ వాళ్ళకి జాబ్ కూడా లేకుండా. సో నువ్వు ఇంకా ఎక్కువగా వాళ్ళకి జాగ్రత్తగా కేర్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక లేడీ నీ ఇంట్లోకి వస్తుందంటే నువ్వు ఆమెకు ఫాదర్ లాగా, మదర్ లాగా నువ్వే చూసుకోవాలి. మీ మదర్, మీ ఫాదర్ సంగతి తీసి పక్కన పెట్టు, నువ్వు అట్లా చూసుకోవాలి. సో అవతల వాళ్ళు మినిమం నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తావు. అవతల వాళ్ళ సంగతి ఇంకా నువ్వు చేసేదేం లేదనమాట. మన ప్రయత్నం మనం చేయటం. మారే వాళ్ళు ఉంటారు, మారిన వాళ్ళు ఉంటారు. సో నువ్వు సెల్ఫ్లెస్గా ఉండటానికి రెడీగా ఉండాలి. సెల్ఫ్లెస్ అంటే పూర్తిగా వదిలేయమంటలా, జాగ్రత్తగా. ఇప్పుడు అడుక్కు తినేవాడు వచ్చి ₹1,00,000 అడిగితే ఇయ్యరు కదా. తాగుబోతుడు వచ్చి నాకు 2,000 కావాలి అంటే ఇస్తావా? ఇవ్వవు కదా. ఇచ్చేది మంచి పనికి ఇవ్వాలి. ఎవడన్నా వచ్చి అడిగితే. అట్లానే ఎవడడిగినా, నీ పిల్లం అడిగినా, పిల్లలు అడిగినా మంచి పని జరుగుతుంది అంటే వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా దాన్ని సంథింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వాడుతున్నారు, ఎట్లా మంచి జరుగుతుంది అనుకుంటే ఆలోచించి డబ్బులు కుదుర్చుకొని ఎట్లయినా ఇవ్వు. అంతేగాని కక్కుర్తిగా నేను ఇంకో 5 ఏళ్ళు కష్టపడి ఓ ఇల్లు కొనాలి, 10 ఏళ్ళు కష్టపడి ఇంకో ఇల్లు కొనాలి, ఎట్లా ఆలోచించుకో. ముందు ఈరోజు సంగతి ఆలోచించు. ఈరోజు సంగతి ఇంపార్టెంట్ తీసేసుకుంటే డెసిషన్స్, రేపు ఎల్లుండి వాటంతట అయ్యే చూసుకుంటాయి. ఈరోజు ప్రశాంతంగా ఉండని చూడు. నువ్వు హ్యాపీగా ఉంటే సరిపోదు, నీ పిల్లలను కూడా హ్యాపీగా చూసుకోవాలన్నమాట. సో నువ్వు వీటన్నిటికీ తెగించి రెడీగా ముందు ఆలోచించి, ఓకే, ఎక్స్పీరియన్స్ చేస్తేనే వచ్చింది అంతా. నేను పెళ్ళి నాకు అంతా చూసేసుకుంటానంటే సరిపోదు, నేను గొప్పోడిగా ఉంటానన్నా సరిపోదు. ఈతేనే కదా తెలిసేది నీకేందనేది. కష్టం. మ్యారేజ్ కూడా అంతే. సో మ్యారేజ్ చేసుకోక ముందే అవతల వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ మన పని మనం జాగ్రత్తగా చేద్దాం. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, అవతల వాళ్ళ కర్మ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. సో మనం చేసినంత మనం చేద్దాం అనే ఆలోచన ఉంటే అప్పుడు మ్యారేజ్కి రెడీగా అండి. లేకపోతే ఆలోచించండి. సింగిల్గా ఉంటే ప్రస్తుతానికి బెటరే. తొందరపడి చేసుకొని మళ్ళీ హడావిడిగా డివోర్స్, నాకు అది నచ్చలేదని ఈగో ఇష్యూస్కి పోయాకంటే ప్రస్తుతం సింగిల్గా ఉండండి. కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనిపించినప్పుడు మంచి అమ్మాయి మీకు దొరికింది అనుకుంటే మ్యారేజ్ చేసుకోండి. చేసుకున్నాక ఒడిదుడుకులు అనేవి సహజం. కానీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన కేసెస్లో మ్యారేజ్ చేసుకుని వెంటనే కంప్లైంట్ పెడతారనమాట. ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ పెట్టేవాళ్ళు ఉన్నారు రెండు వైపులా. బట్ ప్రిడామినెంట్గా ఎక్కువగా ఫీమేల్స్ పెడతారు. యాలిబోనీ కావాలని చెప్పేసి టార్చర్ పెడుతున్నాడు వీడు నన్ను. పెళ్ళైన వారం 10 రోజులకు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అట్లాంటి వాళ్ళు వస్తే మనం చేసేది ఏం లేదు, దరిద్రం అన్నట్టు. బట్ అందరు అట్లా ఉంటారు కదా. అవి కొంచెం రేర్ కేసెస్. బాగా చూసుకునే వాళ్ళు వస్తారు, ఒక అటు ఇటుగా ఉండేవాళ్ళు వస్తారు. ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కానీ మీరు కొంచెం ఎక్స్ట్రాగా కేర్ తీసుకోవాలి. అవతల వాళ్ళు బాగాలేనప్పుడు వాళ్ళని మార్చడానికైనా ట్రై చేయాలి. కొంతమంది అసలు మారరు, నిన్ను ఇంకా వాడుకుందామని చూస్తారు. సో నీ జాగ్రత్తల్లో నువ్వు ఉంటూ మన ప్రయత్నం మనం చేస్తూ ఇంతే ముందుకెళ్ళటం. ఇంకా ఏం జరిగిద్ది అనేది అది పైవాడి ఇదనమాట, వాడు చూసుకుంటాడు. సో మ్యారేజెస్కి హడావిడిగా కకృతి పడకండి. అమ్మాయి బాగుంది, అమ్మాయి తెల్లగా ఉంది, లేకపోతే 50 లక్షలు ఇస్తుంది, నల్లగా ఉంది నాకు పర్లేదు, ఈ సోదంతా చూడొద్దు.
రూ. 1,00,00,000 కట్నం తెచ్చేది ఇంకా ఎన్నో కండిషన్స్‌తో వచ్చిద్దనమాట. రేపు నువ్వేదన్నా చిన్న పనికి అమ్మాయిని సర్దుకుపోవచ్చు కదా అని అడిగినా, సర్దుకుపోయే యాటిట్యూడ్‌తో రారు జనరల్‌గా. ఎక్కువ మనీ తీసుకొచ్చే వాళ్ళకి ఇంకా గర్వం ఉండిద్ది. ఏం మనీ తేనోళ్ళే పరిగెత్తుకుంటే పుట్టింటికెళ్ళిపోతారు. అలాంటిది మనీ తెచ్చేవాళ్ళు ఎట్లుంటారు? ఆలోచించండి. సో హడావిడిగా మ్యారేజ్ చేసుకోవద్దు. చేసుకుంటే కష్టాలు చాలా ఉంటాయి. ఆలోచించి దిగేటప్పుడు ముందు కొంచెం ఆలోచించండి. ఇల్లు కట్టేటప్పుడు కూడా అంతా సమకూర్చి ఇల్లు కడతాం కదా, అంతేగాని సగం కట్టి వదిలేయం కదా. ఇది అంతే. ఇల్లు కట్టేటప్పుడు ఆలోచించి ముందు అంతా గ్యాదర్ చేసుకొని చేస్తాం. అట్లానే ఇది కూడా అనమాట. ముందంతా ఆలోచించి జాగ్రత్తగా చేయండి. లేకపోతే దెబ్బతింటారు ఫుల్గా. మనశ్శాంతి అనేది ఉండదు. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరికి ఉంటాయి ఫ్రెండ్స్? వచ్చిన ప్రాబ్లమ్స్ని ధీటుగా ఎదుర్కోవటం అన్నమాట జీవితం అంటే. బీ కేర్ఫుల్.